సరే ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ ఒక ముఖ్య నాయకుడి మీద కొడవళ్ళతో దాడి చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మేము పదే పదే మొత్తుకుంటున్నాం కదా! పదే పదే మేము చెప్తున్నాం ప్రజల్లో కూడా. ఒక ఉన్మాది పరిపాలిస్తుండు అక్కడ. ఒక రాక్షసుడు పరిపాలిస్తుండు. ఒక సైకో పరిపాలిస్తుండు. పిచ్చోని చేతిలో రాయి పెడితే ఆడేం చేస్తాడు? రాయిని దాచుకుంటాడా? వాడు ఎవరిని కొడతాడో వానికే తెలవదు. వానంతట వాడు కూడా గాయపరుచుకోవచ్చు. సో, అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నది. ఒక సైకో పరిపాలన కొనసాగుతుంది. ఎవరు మాట్లాడితే ప్రభుత్వంలో ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాక్చ మ వాక్ స్వాతంత్రం అనేది అందరికీ ఉంది. భావ వ్యక్తీకరణ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ప్రభుత్వం పైన నచ్చనప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా కార్యక్రమాలుంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళ భావన వ్యక్తం చేస్తారు. అలా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలలో కూడా ప్రభుత్వం పైన ఎవరు విరుచుకుపడ్డా, ప్రభుత్వం పైన ఎవరు విమర్శించినా వాళ్ళపైన ఈ విధంగా భౌతికంగా దాడులు చేయడం, హతమార్చడం ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అరాచకం అనేది తెలుస్తూ ఉంది. రాక్షస పరిపాలన తెలుస్తూనే ఉంది. అంటే సార్ ఇప్పుడు ఎందుకు అంటే కొడవళ్ళతో దాడి చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే కొడవళ్ళతో దాడి చేసే అంత విషయం అంటే టీడీపీ ఏం చేసింది? ఎందుకు దాడి ఇప్పుడు చేయాల్సొచ్చింది? రాక్షసులు, దుర్మార్గులు ఏం చేస్తారమ్మా? పూలవర్షం కురిపిస్తారా? ఉన్మాది ఏం చేస్తాడు? హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. చిన్న విషయానికి కూడా. ఉన్మాదులు ఏ ఉన్మాదైనా కానీ రకరకాల ఉన్మాదులు ఉంటారు. అధికార ఉన్మాది, ప్రేమోన్మాది చాలామంది మనం ఈ మధ్య ప్రేమోన్మాదులు కూడా చూసాం టీవీలలో. అమ్మాయి ఒక లెటర్ యాక్సెప్ట్ చేయనందుకు పోయి పీక కోసేస్తారు. ఓకే. అలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం కదా మనం టీవీలలో, పేపర్లలో. ఈ రాజకీయ ఉన్మాది ఏమైనా చేయొచ్చు. ఉన్మాది కొడవలతో పొడచొచ్చు, బాంబులు వేయచ్చు, రైఫల్తో కాల్చొచ్చు. ఉన్మాది రాజ్యం వెళ్తుంటప్పుడు అక్కడ అందుకని చెప్పేసి అడుగడుగున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు ఈ యొక్క కలయికతో కలిసి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్మాదిని ఇంటికి పంపాలా, ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం రావాలా, ప్రజలకు మళ్ళీ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలో ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని మళ్ళీ నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా మేము వెనకం చేయము. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధం పాతాళానికి తొక్కేయడం ఖాయం. సార్ ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి పేరు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు అనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇది నిజమేనా? వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి గెలిచాడు? మా దగ్గర నుంచి గెలిచాడు. మా దగ్గర గెలిచి మా టికెట్ మీద గెలిచి మేము పెట్టిన తల్లెలు పల్లెంలో తిని ఆ తల్లికి రంధ్రం కొట్టి మళ్ళీ ఇంకో దగ్గర పోయాడు. ఆ తల్లెకు కన్నం పడ్డది కదా, కన్నం పడ్డ తల్లె పట్టుకుని ఇంకోటింటికి పోతే నీ తల్లెకి కన్నం ముందర అని చెప్పి అన్న కూడా అన్నం పడ్డది కదా. ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీని మోసం చేసావు, మళ్ళీ ఇంకో పార్టీలో వెళ్తే ఇంకో పార్టీని కూడా మోసం చేస్తావు. మోసం చేయడమే నీ నైజం అని చెప్పేసి పార్టీలు, ప్రజలు ఎవడో వంశీ నమ్మట్లేదు. ఉన్మాదిని చూసి ఉన్మాదిలాగా అతను కూడా ఒక చిన్న ఉన్మాదిలాగా మారిండు. సో ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళని సేకరించడం జరుగుతుంది. వల్లభనేని వంశీకి ఇంకొకరికి ఎవరెవరికి టికెట్లు ఇవ్వలేదు. కొడాలి నాన్నగారి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనకు సీటు కేటాయించట్లేదు ఈసారి ఎలక్షన్స్ లో అని. సో అంటే మెయిన్ వాళ్ళని ఇలా పక్కన పెట్టడానికి రీజన్ ఏంటంటారు? అంటే దీని వల్ల ఇప్పుడు వైసీపీ పార్టీకే కదా సార్ మైనస్ అయ్యేది. మెయిన్ కాదు. వీళ్ళు ఏమైందంటే ప్రభుత్వం అండ చూసుకొని ఒక సైకో అండ చూసుకొని వీళ్ళు ఒక ఉన్మాదులుగా మారారు. ఓకే. ఒక రాక్షస మనోబుద్ధితో ఏ విధంగా ఉంటారు, మనిషి రాక్షసుడికి మనిషికి ఏం వ్యత్యాసం లేకుండా అలా మారారనమాట. ఇప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, ఈ కొడాలి నాని కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గంలో వెళ్తే మహిళలు తలుపులు మూసుకుంటున్నారు. మొన్న నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చిన అబ్బాయిని తల్లి కొడతా ఉంది. నువ్వు ఏమైందమ్మా, ఎందుకలా విచక్షణంగా కొడుతున్నావు, నీ పిల్లాడు కదా అంటే, చూడన్నా వాడు ఏ విధంగా తయారవుతుండు, ఆ భాష చూడండి వాడిది. ఏంద్రా తమ్మి ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటే, ఎవరిని చూసి నేర్చుకున్నావురా, మీకు స్కూల్లో ఎవరు ఇట్లా నేర్పించారు అంటే, స్కూల్లో నేర్పించలేదు, మళ్ళీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే టీవీలో అన్న. టీవీలో ఎవరా నేర్పించానంటే నాని చూసి నేర్చుకున్నట్టు. ప్రిన్సిపల్, టీచర్లు అందరం వాడి మీద కంప్లైంట్. చొక్కాకు సగం బటన్స్ ఓపెన్ చేయడము, ఉన్న తాళ్ళని కట్టుకోవడము, వ్యంగ్యంగా ఇష్టం వచ్చినట్టు వ్యంగ్య భాషలతో మాట్లాడడము, టీచర్లను సైనం ఎక్కిరించుకుంటూ మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళ మీద బూతులు పురాణము, బూతులు తిట్టడం,
ఇది నాని చూసి రోల్ మోడల్గా అయిపోయిన వాడు. అందుకే తల్లి కొట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా కొడాలి నాని, వల్లభ వంశీ నియోజకవర్గంకి వెళ్తుంటే పిల్లలు వాళ్ళని చూడొద్దని చెప్పేసి మహిళలు తలుపులు వేసుకుంటారు, కిటికీలు వేసుకుంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళకి ఓట ఓడిస్తాడు. బహుశా కేఏ పాల్ కూడా వానికి ఓటు ఇయ్యాడు, సీట్ ఇయ్యాడు అసలు. అలాంటి పరిస్థితి వాళ్ళు చేతులారా చేసుకుని తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యంకి అలాంటి వ్యక్తులు అన్సూటబుల్.